మనుషుల మెదడు చాలా ఇంక్రెడిబుల్. అన్ని అవయవాల కన్నా కాంప్లెక్స్ ఆర్గాన్ అది. మన ప్రతి థాట్, ప్రతి డిసిషన్, ప్రతి యాక్షన్కి అది ఒక పవర్ హౌస్. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు వింటున్నారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని అర్థం చేసుకుంటుంది, కానీ మీరు అది నోటీస్ చేయరు. ఎలా అంటే మనం గాలి పీల్చుకుంటున్నట్టు నీ క్యారెక్టర్ ఏంటిది, నువ్వు ఎవరు అని ఈ వరల్డ్కి చెప్పేది అదొక్కటే. ఆ మెదడు ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడమే హ్యూమన్ సైకాలజీ. సైకాలజీ అంటే మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది, తను ఎలా నడుచుకుంటున్నాడు, తను నడుచుకునే దాన్ని ఎలా చేంజ్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడం. కానీ సైకాలజీని అండర్స్టాండ్ చేసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్? సైకాలజీ అనేది డాక్టర్స్, సైంటిస్ట్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటేనే ఎదుటి వారిని అర్థం చేసుకుంటావు. అది మన డీపెస్ట్ ఎమోషన్స్ నుంచి మన డిసిషన్స్ దాకా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది, కానీ నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా చాలామంది సైకాలజీని చదువుకోవడం ఎందుకు అవాయిడ్ చేస్తారంటే నిజాన్ని తట్టుకోలేం కాబట్టి. మైండ్ వర్కింగ్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందని. ఎందుకంటే మన బిహేవియర్ ఎలా ఉంటుందనే దాని మీద ఫోకస్ చేయాలి, ఈవెన్ మన తప్పులు కూడా. కానీ అసలైన పవర్ ఆ నాలెడ్జ్ని తెలుసుకోవడం. ఒక్కసారి మైండ్ని అర్థం చేసుకుంటే మన మైండ్ మనల్ని కంట్రోల్ చేసే కన్నా మనం మైండ్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఒక్కసారి ఆలోచించండి, హిస్టరీలో ఎంతమంది గ్రేటెస్ట్ మైండ్ సెట్తో ఉన్నారు, ఇన్వెంటర్స్ నుంచి లీడర్స్ దాకా. కొందరైతే హ్యూమన్ సైకాలజీలో మునిగి ప్రపంచాన్నే మార్చారు, కానీ ప్రతిదీ మంచి కోసమే చేయలేరు. వరల్డ్ వార్ స్టార్ట్ చేశారు, కానీ ఎందుకు అది జరిగింది? ఒక్క పర్సన్ కొన్ని కోట్ల ప్రజలని మ్యానిపులేట్ చేశారు, అంత డిస్ట్రక్షన్ చేశారు, న్యూక్లియర్స్తోని కూడా. సైకాలజీ ఒక్కటే అలా జరిగిన ప్రతి ఒక్క ఈవెంట్ని బయటికి తీసుకొచ్చింది. అదే సేమ్ సైకాలజీ ఇంటర్నెట్ని, ఎయిర్ప్లేన్స్ని, ప్రతి ఒక్క దాన్ని కూడా కనిపెట్టేలాగా చేసింది. కానీ మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాని మీదనే ఈ ప్రపంచం నడుస్తుంది. ఇప్పుడు ఫ్యాసినేటింగ్ క్వశ్చన్ ఏంటంటే, మన బ్రెయిన్ని 100% యూజ్ చేస్తే ఏమవుతుంది? నిజానికి చెప్పాలంటే అదొక మెత్. ఎంత కాదన్నా చెప్పాలంటే మన బ్రెయిన్లో మనం 10% మాత్రమే యూజ్ చేస్తాం. అయినా కానీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ 100% యూజ్ చేస్తే మన బ్రెయిన్ ఎంత పొటెన్షియల్ అవుతుందంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్స్నైనా చిటికలో సాల్వ్ చేయొచ్చు. మనీని ఏం చేసుకునే ఐడియాస్ కొన్ని కోట్ల కొద్ది వస్తాయి. టెక్నాలజీస్, హెల్త్ ఇష్యూస్, ఎమోషనల్ డ్యామేజ్ నుంచి కూడా కంప్లీట్గా రికవరీ కావచ్చు. ఎవ్వరు చేయలేని విషయాలు కూడా చేసి చూపించచ్చు. సో అవన్నీ అవ్వాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ వీడియోలో 4 సైకలాజికల్ కాన్సెప్ట్స్ చూద్దాం. హ్యూమన్ బిహేవియర్లో 4 పిల్లర్లు. అది అర్థం చేసుకుంటే 1% మీరు గ్రో అయినట్టు. మొదటిగా కాగ్నిటివ్ సైకాలజీ. అది ఒక స్టడీ. మన మైండ్ ఎట్లా థింక్ చేస్తుంది, ఎట్లా నేర్చుకుంటుంది, నేర్చుకున్న వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటుంది, వాటి నుంచి డిసిషన్స్ ఎలా తీసుకుంటుంది అనే దాని మీద ఈ కాన్సెప్ట్. మన ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాం, మనం అటెన్షన్ పెట్టి అది వింటేనే మనకు అర్థమవుతుంది. ఇంత విషయాలు ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మన బ్రెయిన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది. కొన్ని విషయాలు మనం ఎంత హార్డ్గా ఫోకస్ చేసినా కానీ మనం డీవియేట్ అవుతూనే ఉంటాం. దానికి చాలానే రీజన్స్ ఉంటాయి, కానీ మెయిన్గా వచ్చేసి మన డైలీ లైఫ్. మనం తీసుకున్న స్ట్రెస్ అయినా, ఏమైనా వర్క్ని హ్యాండిల్ చేస్తున్నా మన సబ్కాన్షియస్ మైండ్ ఆ స్ట్రెస్ఫుల్ థింగ్స్ మీదకే వెళ్తుంది. సో ఫోకస్ అన్స్టేబుల్ అవుతుంది. ఇలా చెప్తే అర్థం కాదు, కానీ ఒక ఎగ్జాంపుల్లో మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఫస్ట్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. క్లచ్ రిలీజ్ చేయాలి, యాక్సలరేటర్ ప్రెస్ చేయాలి, బ్రేక్ని చూసుకోవాలి, స్టీరింగ్, సైడ్ మిర్రర్స్, డిస్టెన్స్, ప్రతి దానికి మన మైండ్ చాలా స్ట్రెస్ అవుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్ చేస్తుంది, కాకపోతే చాలా హార్డ్గా చేస్తుంది. కానీ డేస్ పాస్ అయ్యే కొద్దీ, ప్రాక్టీస్ పెరిగే కొద్దీ మీకు అది చాలా సింపుల్ అవుతుంది. సమ్ టైమ్స్ మీరు ఎక్కడనో ఆలోచించుకుంటూ కూడా డ్రైవింగ్ పర్ఫెక్ట్గానే చేస్తారు. అలా ఎందుకు? మీ మెమొరీ బ్యాక్ ఎండ్లో రన్ అవుతూనే ఉంటుంది. సో కాగ్నిటివ్ సైకాలజీ ఏంటంటే నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. రెండోది బిహేవియరల్ సైకాలజీ. మన బిహేవియర్ మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి ఇన్ఫ్లూయెన్స్ అయి ఉంటుంది, నేర్చుకొని ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని ఎలా అర్థం చేసుకోవాలని, రివార్డ్స్ లేదా పనిష్మెంట్ ని. దాని మెయిన్ అజెండా ఏంటంటే ప్రతి ఒక్కరి బిహేవియర్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచే నేర్చుకుంటారు. ఇంకా మనం ఆ బిహేవియర్ ని చేంజ్ కూడా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేసి, లేదా నీ మైండ్ ప్యాటర్న్ ని చేంజ్ చేసి. మరి ఎందుకు అది అంత ఇంపార్టెంట్? దానివల్ల మన హ్యాబిట్స్ ఏంటిది అనేది డెవలప్ అవుతుంది. కొన్ని థింగ్స్ మనం రిపీటెడ్ గా చేస్తూనే ఉంటాం, కానీ కొన్ని కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. అండ్ అవి ఎలా చేంజ్ అవుతాయి అంటే ఎదుటి వారి బిహేవియర్ వల్ల. ఇప్పుడు ఒక పిల్లోడు రూమ్ ని క్లీన్ చేశాడు, అప్పుడు ఆ అబ్బాయికి ఒక రివార్డ్ ఇవ్వండి, ట్రీట్ అయినా లేదా పొగడత అయినా, రూమ్ క్లీన్ చేసినందుకు. దానివల్ల ఆ పనిని వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉంటారు. అదే రూమ్ క్లీన్ చేయడం ఇక తరచుగా అదొక హ్యాబిట్ లాగా మారుతుంది, ఎందుకంటే ఆ పిల్లోడికి పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అది చేయడం వల్ల. ఇప్పుడు కాయిన్ కి అదర్ సైడ్ కూడా ఉంటుంది. ఆ అబ్బాయి రూమ్ క్లీన్ చేస్తలేడని కొట్టండి, ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి, ఇక వాళ్ళ పనిని అవాయిడ్ చేస్తారు, లేదా భయానికైనా చేస్తారు, కానీ వాళ్ళ బిహేవియర్ మాత్రం చేంజ్ అవ్వదు. బిహేవియర్ సైకాలజీ ఏం చెప్తుందంటే రివార్డ్స్ ఇంకా పనిష్మెంట్స్
యాక్షన్స్ ని ఎలా మారుస్తాయని, అంటే ఒక పర్సన్ బిహేవియర్ ని ఎలా మారుస్తాయని. అందుకనే పక్కనున్న ఎన్విరాన్మెంట్ నుంచి ఆ మనిషి చాలా నేర్చుకుంటాడు. అది మంచి విషయమైనా చెడ్డ విషయమైనా చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటే డిసైడ్ చేస్తుంది. మూడోది సోషల్ సైకాలజీ. ప్రజల ఆలోచనలని, వాళ్ళ ఫీలింగ్స్ ని, వాళ్ళ బిహేవియర్ చుట్టుపక్కల మనుషులు ఉన్నప్పుడు ఎలా ఉంటారని. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఒక పర్సన్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడని, అలానే ఎదుటి వారిని ఎలా అర్థం చేసుకుంటున్నామని. ఈ సైకాలజీ మెయిన్ గా ఫోకస్ చేసేది సొసైటీ ఇంకా సోషల్ ఇంటరాక్షన్స్ మన మైండ్ సెట్ ని ఎలా బిహేవ్ చేపిస్తున్నాయని. మరి ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నువ్వు గ్రూప్ లో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటుందనేది కేవలం మీకు మాత్రమే అర్థమవుతుంది. ఇంకా సోషల్ సిచ్యువేషన్స్ మన డిసిషన్స్ ని ఎలా వాళ్ళ గ్రిప్ లో తీసుకుంటారు. అదే వర్క్ లో అయినా, స్కూల్లో అయినా, లేదంటే ఎవ్రీడే ఇంటరాక్షన్స్ లో అయినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో నువ్వు ఉన్నావు. అప్పుడు ఎవరో ఒకరు జోక్ వేశారు, అందరు నవ్వుతున్నారు, కానీ నీకు ఆ జోక్ అస్సలు నవ్వు తెప్పియలేదు, కానీ అయినా నువ్వు నవ్వుతావు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎదుటి వారి బిహేవియర్ నిన్ను కూడా సేమ్ అలానే బిహేవ్ చేసేలాగా చేసింది. నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసావు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బై స్టాండర్ ఎఫెక్ట్. నువ్వు ఒక క్రౌడ్లో ఉన్నావు, ఎవరో ఒక పర్సన్ ట్రబుల్లో ఉన్నారు, నువ్వు వెనుక ముందు అవుతావు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారని అనుకుంటావు. ఇక్కడ నీ బిహేవియర్ అర్థమవుతుంది. సోషల్ ప్రెషర్ వల్ల నీ మైండ్ క్విక్గా యాక్ట్ చేయలేదు, ఆ ప్లేస్లోనే స్టక్ అయిపోయి ఉంటుంది. సో సోషల్ సైకాలజీ ఏం చేస్తుంది, మనిషి యొక్క బిహేవియర్ చాలా మంది మనుషుల మధ్యలో ఎలా షేప్ అవుతుంది అనేది చూపిస్తుంది. గ్రూప్లో కొన్నిసార్లు మనం డిఫరెంట్గా యాక్ట్ చేస్తాం, ఎలోన్గా ఉన్నప్పుడు ఇంకొకలాగా యాక్ట్ చేస్తాం. ఈ డైనమిక్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే, అంటే ఏ సిచ్యువేషన్లోనైనా నువ్వు కరెక్ట్గా స్టేబుల్గా ఉన్నట్టయితే అప్పుడు నిన్ను నువ్వు గ్రో చేసుకోగలవు. నంబర్ 4, క్లినికల్ సైకాలజీ. ఇది డయాగ్నోస్ చేస్తుంది మెంటల్ హెల్త్ డిసార్డర్స్, అలానే ఎమోషనల్ ఛాలెంజెస్ని ట్రీట్ చేస్తుంది. ఒక పర్సన్ సైకలాజికల్ ఇష్యూని డైలీ లైఫ్లో ఎలా ఫేస్ చేస్తున్నాడని, అతను ఫేస్ చేసిన విషయాన్ని ఎలా ఓవర్కమ్ అవుతున్నాడని థెరపీస్, కౌన్సిలింగ్ లేదా టెక్నిక్స్ తోని. మరి ఎందుకు అది కూడా ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే స్ట్రెస్ తోని, యాంగ్జైటీతోని, డిప్రెషన్, అలానే సీరియస్ కండిషన్స్, బైపోలార్ డిసార్డర్స్ తోని ఉంటారు. సో ఈ సైకాలజీ అలాంటి వారి లైఫ్ని మళ్ళీ నార్మల్గా తీసుకురాగలుగుతుంది. వాళ్ళ రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసి, వాళ్ళ ఓవరాల్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఇప్పుడు ఒక పర్సన్ కాన్స్టాంట్గా వాళ్ళ వర్క్ గురించి, రిలేషన్షిప్ గురించి, లేదా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఊక వరీ అవుతుంటే, ఆ పర్సన్ యాంగ్జైటీకి, స్లీప్ మీద ఫోకస్ లేకుండా అలానే మెలుకొని ఉండటం వల్ల వాళ్ళ హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటారు. సో క్లినికల్ సైకాలజిస్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అదే నెగిటివ్ థాట్స్ని తీసేయడం, యాంగ్జైటీ లెవెల్స్ని కంట్రోల్ చేయడం. క్లినికల్ సైకాలజీ ఫోకస్ చేసేది మెంటల్ హెల్త్ ఇష్యూతోనున్న పర్సన్ని ట్రీట్ చేయడం.